హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ బ్లెస్సిని. అయితే ఈరోజు మన వీడియోలోకి వెళ్దాము. నేను మార్నింగ్ అయితే పెసరన్నం అయితే చేశాను. అంటే మామూలుగా ఆ పెసర్లు అయితే నేను మొలకలు రావడానికి అయితే నానబెట్టాను. అయితే మార్నింగే ఏం చేయాలనేసి మా బావకు త్వరగా అందాలనేసి నేనైతే ఒక టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇంకా ఒక కప్పు అయితే ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. దానికి 2 గ్లాసెస్ వాటర్ పోసి తర్వాత ఈ పెసర్లు కూడా వేసి బాగా అందులో ఉడికించిన తర్వాత నెక్స్ట్ ఈ బియ్యం అయితే వేసాను. ఈ విధంగా అయితే రైస్ అయితే అయింది. అదే నేనైతే దానికైతే పెసరన్నం అయితే పేరు పెట్టాను. ఇంకా నెక్స్ట్ దానికి కాంబినేషన్గా అది చింతపండు చారు అయితే చేశాను. చాలా బాగుంటుందండి. అయితే యాక్చువల్గా పప్పన్నం అని కూడా అంటారు కదా, పప్పన్నంలోకి కూడా అంటే కందిపప్పు వేసి చేస్తారు చాలా మెత్తగా. అది కూడా చాలా బాగుంటుంది. దానిలోకి కూడా ఈ చింతపండు చారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత ఇంకా స్టడీ అయితే చదవడం అయితే స్టార్ట్ చేశాను. అయితే నేను ఇంతకుముందు వీడియోలో మా విలేజ్కి వెళ్ళాను కానీ, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఆ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మధ్యలో చదవాను కానీ కొంచెము అంటే బాగా అంటే ఇంకా కొంచెం పని అయితే ఎక్కువైంది. అందుకనేసి కొంచెం చదవలేదు. అంటే ఎగ్జామ్స్ కూడా ఇప్పుడైతే ఏం లేవు కదా అనేసి నేను చదవలేదు. కానీ మధ్యలో అయితే మ్యాథ్స్ అయితే అలా ప్రాక్టీస్ చేస్తూ అట్లా కొంచెం కుదిరినప్పుడైతే ఉన్నాను. కొంచెం హెల్త్ కూడా నాకు సరిగా అసలు సహకరించలేదు. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా కొంచెము ఆడ పొలం పని కూడా మేము వెళ్ళాము కదా. మా బావ కూడా అక్కడ పొలం పని కూడా చేశాడు. నేను వీడియోస్ కూడా మీకు చూపించాను. ఇంకా అందుకనేసి నేను అప్పుడప్పుడైతే నేను చదివాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకా నాటు అయిపోయిన తర్వాత అంటే పొలం పని అయిపోయిన తర్వాత మేము మళ్ళీ సిటీకి వచ్చామని చెప్పాము కదా. సో మేమైతే ఇక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి మళ్ళీ నేనైతే స్టడీ అయితే చదవడం అయితే స్టార్ట్ చేశాను. హైకోర్టు కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా నేనైతే అప్లై చేయలేదు, చేయాలి. ఫిబ్రవరి కదా, ఫిబ్రవరిలో ఉంది లాస్ట్ డేటు. ఇంకా కన్ఫామ్గా డేట్ అనేది నేను అంటే ఇంకా చూసాను కానీ ఇప్పుడైతే మర్చిపోయాను. ఫిబ్రవరిలో ఉంది. ఇంకా అప్లై చేయాలి. ఇంకా హైకోర్టుకి కూడా ఉంది కదా ఎగ్జామ్స్ అనేసి నేనైతే దానికైతే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా చదువుకున్న తర్వాత ఇక కొంచెం మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఇంకా తర్వాత నేనైతే లంచ్కి ఇంకా మళ్ళీ మా బావ వచ్చే టైంకి నేనైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. లంచ్ ప్రిపేర్ చేసే కంటే ముందుగా బట్టలు అయితే వాష్ చేశాను. ఇంకా బట్టలు కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా హెవీగా అనిపించవు. ఇంకా 2-3 డేస్ అయితే ఎక్కువ అనిపిస్తుంది, అంటే ఎక్కువ అలానే పిండింగ్ పెడితే. సో నేను అందుకనేసి ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడే పిండడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మేబీ పని ఉంటే ఏమన్నా వర్క్ లాగా ఉంటే ఒక 2 డేస్ లాగైనా పడుతుంది. ఇంకా నేనైతే ఇంకా బట్టలు అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇంకా కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ అయితే కర్రీ చేశాను ఫ్రెండ్స్. అసలు ఈ క్యాప్సికమ్ వచ్చేసి నాకు ఫస్ట్ ఏంది ఇంత పెద్ద మిరపకాయ, అప్పుడు చిన్నప్పుడైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంది మిరపకాయ ఏంది ఇంత పెద్దగా ఉన్నది అనేసి, హైబ్రిడ్ మిరపకాయ అనేసి అయితే అనుకున్నాను. కానీ నేను అసలు దీన్ని కూడా ఇది మామూలుగా ఈ క్యాప్సికము వచ్చేసి దీని పేరు నేను మిరపకాయనే అనుకుంటుండేదాన్ని. దాన్ని పోపులాగా మామూలుగా మనం పచ్చిమిర్చిని ఎలా పోపు వేస్తామో దీన్ని కూడా ఒక పోపులాగా వేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ ఉంటుంది. ఇట్లా వెజిటేబుల్స్ అంటే కొంచెం చాలా తక్కువ ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. అంటే ఏమైనా బెండకాయ, దొండకాయ ఇంకా ఇవి చేసుకుంటాము. కానీ ఇంకా మామూలుగా మళ్ళీ వీక్లో 2 టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది. ఈ క్యాప్సికమ్ అనేది అయితే ఇంకా నేను మ్యారేజ్ అయిన తర్వాత మా బావ ద్వారానే నేనైతే వండడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే తను కూడా వాళ్ళప్పుడు ఇంకా రూమ్లో ఉంటున్నప్పుడు కూడా ఈ క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ తెచ్చుకొని బాగా వండుకునేవారట. సో నేను కూడా ఇది కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది కదా. సో అందుకనేసి ఇంకా నేను కూడా తినడం అయితే ఇంకా అలవాటు అయితే చేసుకున్నాను. ఇంకా మా బావ అయితే ఇంకా క్యాప్సికమ్ అయితే తీసుకొచ్చాడు. ఇదైతే జస్ట్ 1/2 కిలో మేమిద్దరమే కాబట్టి సరిపోతుంది. ఇంకా ఇది చారులాగా పెట్టకూడదు, అంటే మంచిగా దగ్గరగా చేసుకోవాలి, ఎందుకంటే బాగుండదు. ఇంకా అందులో గింజలు కూడా అవి తీసేశాను. అంటే పైన ఒక గింజలాగా ఉంటుంది కదా, అవి మంచిగా నీట్గా తీసేసి కట్ చేశాను. తర్వాత రైస్ అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్కి అది పెసరన్నం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా లంచ్కి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేశాను. అసలు అంటే అప్పుడప్పుడైతే టైం లేకపోతే పొద్దున్నే వంట చేసేస్తాను, అది కర్రీ అన్నం. ఇంకా పొద్దుటికి మధ్యాహ్నానికి అదే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా ఇట్లా టిఫిన్ లాగా చేసినప్పుడు మధ్యాహ్నం లంచ్ కూడా చేయాలి కాబట్టి ఇట్లా మళ్ళీ ఇంకా రైస్ అయితే పెడుతున్నాను.
సేమ్ ఏం లేదు, మామూలుగా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను, తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ బాగా నూనెలో మగ్గిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఇవి క్యాప్సికమ్ అయితే వేసాను. కొంచెము గ్యాస్ అంటే సిమ్లో పెట్టి మీడియంలో పెట్టుకొని కొంచెం మంచిగా ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. ఎవరైతే అంటే ఆల్మోస్ట్ ఎక్కువ కొంతమంది అది అంటే ఇది ఎక్కువ తినరు, మా సైడ్ అయితే ఎక్కువ తినరు చాలామంది. బాగుంటుంది టేస్ట్గా, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా. సో ఇవన్నీ వేసిన తర్వాత నేను మళ్ళీ దీనికైతే ఆవిరి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ వాటర్ వేస్తే అంత చారు లాగా ఉంటుంది, బాగుండదు. ఆవిరి పెడితేనే బాగుంటుంది. ఆవిరి ద్వారా మనకి కర్రీ అనేది బాగా మంచిగా ఉడికిపోతుంది. మామూలుగా మనము మిగతా అంటే క్యాజువల్గా అంటే నార్మల్గా మనం కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే చేయడము, అంత పెద్ద ప్రాసెస్ అంతా ఏం లేదు. ఇంకా లాస్ట్కి అయితే ఫైనల్గా చూడండి, నేనైతే చిన్న గిన్నెలో చేసిన, ఆవిరైతే పెద్ద గిన్నెలో పెట్టిన. ఎందుకంటే అది కొంచెము అది మూకుడు అంటారు కదా దాన్ని, అది కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా వాటర్ అనేవి అందులోకి ఆవిరి అనేది అంటే వాటర్ అనేది పోతుంది కాబట్టి అలా గిన్నె అయితే పెట్టాను. ఇంకా ప్లేట్ పెడితే ఇంకా అంటే వాటర్ అనేవి బయటకు వస్తాయి, ఆవిరి వాటరు. అందుకనేసి నేను అలా లోతుగా ఉండదనేసి అది లోతు గిన్నె అనేసి పెట్టాను. ఇక చూడండి ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగుంది కదా. ఇలానే అంటే ఇక అవి కొంచెం క్యాప్సికమ్ వాటర్ ఉంటుంది కాబట్టి అంటే వాటర్ ఉంటుంది కదా, దాంట్లో క్వాంటిటీ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా గ్రేవీ లాగా అయితే వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా కొంచెం లంచ్ చేసి మా బావ వచ్చిన తర్వాత తనకు కూడా రైస్ పెట్టేసి ఇంకా నేనైతే లైబ్రరీ దగ్గర అయితే డ్రాప్ చేయమని చెప్పాను. ఇంకా నేనైతే లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ఒక 4 hours లాగా చదువుకొని మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చాను. ఓకేనా. ఇదే అండి నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.